పిడిగుద్దులు కూడా ఏమంటే పిడిగుద్దులతో హింసిస్తే, వీడు అవమానపరిస్తే, హేళన చేస్తే, ఇవన్నీ అనుభవించిన యేసు వాటి కారణమైన వారితో తండ్రికి చేసినటువంటి ప్రార్థన, క్షమించు తండ్రి. అదే పేతురు గారు మాట్లాడతారు అక్కడ, మనం మొదటి చదువుకొని చూసారా, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అన్నింటికన్నా ముఖ్యముగా యేసు జీవితంలో మనం నేర్చుకోవలసిన ఒక పాఠం, ఒక మాదిరి, తండ్రి పనిని తుదముట్టించుటయే తనకు ఏమనుకున్నాడు? ఆహారము. ప్రియులారా, దేవుడు పనిని అంతగా ఆహారములా భావించి చేయగలుగుతున్నారా? అప్పుడప్పుడు మీరు చూడండి, ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకున్నప్పుడు, ఏమంటే టీ తాగొచ్చు కదా, ఆగండి పనులు మిగిలిపోయాయి, ఏమంటే భోజనం చేయండి, ఆగవు పని చాలా ఎక్కువైపోయింది, చాలా పని ఉంది అంటే, నీ ఇంటిలో నీ ఇంటి పనో, ఇంట్లో పెళ్ళో శుభకార్యమో ఏదో పని పెట్టుకుంటే ఆ పనిలో పడిపోయిన నువ్వు తినే తిండి కంటే, తాగే నీళ్ళ కంటే, తీసుకునే ఆహారం కంటే పని 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 ముఖ్యమని ఎంతగా ఆ పని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడు పని విషయంలో ఉందా నీకు ఆ శ్రద్ధ? ఉందా నీకు ఆసక్తి? యేసు చూపించాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారము. ప్రియులారా, దేవుని పని చేయటమే నాకు ఆహారము. కాబట్టి నిజంగా వెనకకి తిరిగి చూస్తే 10 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుందండి. 10 సంవత్సరాల నేనే మర్చిపోయాను. విస్తరిస్తున్న క్రమము, చల్లారుతున్న మనిషి ప్రేమ అన్న అంశంతో ప్రారంభమయ్యాయి. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. యేసుక్రీస్తు ప్రపంచానికి చూపించిన మాదిరి అనే ఈ సభలు మధ్యలో ఎన్ని సభలు, ఎన్ని లక్షల రూపాయలు. ఇలా సభ జరగాలంటే 100,000 కాదు, లక్షలు కావాలి. అలాంటి ధనవంతుడా? అస్సలు కాదే. మీకు తెలియని వ్యక్తి ఏం కాదు కదా. మీతో పాటు ఉన్న వ్యక్తి, మీతో తిరుగుతున్న వ్యక్తి, అతడు తెలుసు, కుటుంబం తెలుసు, ఇల్లు తెలుసు, అన్నీ తెలుసు, చేసే పని కూడా మీకు తెలుసు. అయినా ఏ ఒక్క సంవత్సరం కూడా వచ్చిన ప్రజల నుంచి కానుకన్నది ఆశించలేదండి. నిజంగా చాలా ఆశ్చర్యం. ఏదో చిన్న గుడికి పెడితే కానుక పట్టని అంటారు, చిన్న గుడిక. అలాంటిది ఇన్ని లక్షల రూపాయలతో ఇంత బహిరంగ సభ ఏర్పాటు చేసి 1 రూపాయి కూడా మీ నుంచి ఆశించకుండా చేస్తున్నాడు అంటే ఆ ప్రతిఫలం తండ్రి నాకు ఇవ్వాలి. నేను బ్రతుకుతున్నాను అని అంటే ఆయన పని కోసమే. ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం. అది ఒకనాడు యేసు, ఆ యేసును చూచి మాదిరిగా పెట్టుకున్నాడు. ఆ యేసును ఈరోజు ఈ సహోదరులు రత్నరాజు గారు, మనం ఎందుకు, మనం కూడా పెట్టుకోవాలి. యేసు జీవితంలో మనం నేర్చుకుని, యేసు జీవితంలో మనం పెట్టుకోవాల్సిన మాదిరి పని విషయంలో కేవలం ఈ విషయాన్ని కాదు, ఇంకా మనం ఆయన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు జీవితంలో మరొక మంచి, ఏమంటే మొదట్లో చెప్పాను, ఆయన జీవితంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడుగా, ఆ దేశ పౌరుడు మనకు కనబడుతుంటాడు. అంటే ఒక దేశంలో నివసిస్తున్నావు అంటే, ఒక దేశ పౌరుడుగా నీకు గుర్తింపు ఉందంటే ఆ దేశ చట్టాలకు నువ్వు లోబడాలి, ఆ దేశ రాజ్యాంగానికి నువ్వు లోబడాలి, ఆ దేశ ప్రజల క్షేమం కోసం నువ్వు ఆలోచించాలి. ఇది యేసు చేసి చూపించి మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు ఆయన. ఒకరోజు యేసు దగ్గరకు కపెర్నహూములో ఉన్నారు, పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మీరు ఆ సందర్భాన్ని మీరు చూడగలిగితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 1/2 షెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు యొద్దకు వచ్చి, మీ బోధకుడు మాకు కాదు, మీ బోధకుడు పన్ను చెల్లించడా? మీ బోధకుడు ఈ 1/2 షెకెలు చెల్లింపడా అని ఆయన అడగగా, చెల్లించును
ఎందుకు? అది వరకు చెల్లిస్తాడయ్యా మా ప్రభు చెల్లిస్తాడు. మా ప్రభు పన్ను చెల్లించేవాడు, పన్ను ఎగ్గొట్టేవాడు కాదు మా ప్రభు.